హాయ్ అండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా అపోహలుంటాయి. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడదామని అనుకుంటున్నాను. నా ప్రతి వీడియోలో నా హ్యాండ్స్‌తో కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేస్తానో మాత్రమే చూపిస్తాను కదా ఎక్కువగా. కానీ ఈ వీడియోలో నేను మార్నింగ్ నా మెషిన్ రూమ్‌లోకి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కటింగ్ వీడియో ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూస్తూ, నేను స్టార్టింగ్ నుంచి టైలరింగ్ చేస్తూ నేను అనుభవించిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎవరికైనా సరే మనకి ఏదో ఒక వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎంత మనకి ఇంట్లో హస్బెండ్ మనీ పరంగా సపోర్టివ్‌గా ఉన్నా సరే, మనం అనేది ఖాళీగా ఉన్నాం అనిపించుకోకుండా ఏదో ఒక విధంగా ఎర్న్ చేయాలనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళ కోరిక అన్నమాట. కానీ అది అనేది ఎప్పుడు వస్తుందంటే, మనకి పిల్లలు కొంచెం పెద్దయి, వాళ్ళు కొంచెం స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనేటప్పుడు మనకి ఇది ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఎడ్యుకేషన్ పరంగా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే మాత్రం ఏదో ఒక జాబ్ చూసుకుంటారు. కానీ అందరూ ఎక్కువగా చదువుకొని ఉండకపోవచ్చు కదా, కానీ వాళ్ళకు కూడా ఏదో ఒక వర్క్ చేయాలి అని అనిపిస్తుంది. బాగా చదువుకున్నా కూడా కొంతమంది బయటికి వెళ్ళి వర్క్ చేయలేరు. వాళ్ళకు కూడా ఈ టైలరింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వరకటితో పోలిస్తే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్, ఈజీ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటుంది కాబట్టి. ఇది వరకు నేను నేర్చుకున్న టైంలో అయితే 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అయితే కీప్యాడ్ ఫోనే ఉండేది. ఇలా నేర్చుకునే ఆన్లైన్ ద్వారా నేర్చుకునే ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటంటే, ఇన్ని డేస్లోనే నేర్చేసుకోవాలి అనే ఒక మార్జిన్ డేస్ అయితే మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి మెమరీ పవర్ ఉండదు కదా. కొంతమంది 1 మంత్లో నేర్చుకోవచ్చు, కొంతమంది 3 మంత్స్లో నేర్చుకోవచ్చు, కొంతమందికి 1 ఇయర్ అయినా కూడా రాకపోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ముందైతే మనకి టైలరింగ్ చేయాలని చాలా పిచ్చిగా ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి. అది మన హెల్త్ పాడయ్యే విధంగా మాత్రం ఉండకూడదు. టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నది అక్షరాల నిజం. కానీ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అన్నది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. నేను టైలరింగ్ చేస్తున్నప్పటి నుంచి చాలా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే మాత్రం వచ్చాయి. అవి ఏమిటి, నేను వాటిని ఎలా ఫేస్ చేశాను, అవి రాకుండా ఇప్పుడు నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే షేర్ చేస్తాను. టైలరింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మనం అన్ని సూపర్ పర్ఫెక్ట్ అయిపోవాలంటే ఎవ్వరు అవ్వరు. స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే అవుతాయి. వాటిని మనం గ్రహించి నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు అవి రాకుండా మనం సరి చేసుకోవాలి. ఎంత పెద్ద బొటిక్లో వర్క్ చేసే వాళ్ళకైనా స్టార్టింగ్లో మిస్టేక్స్ అవుతాయి. అవ్వలేదు అంటే అది శుద్ధ అబద్ధమే. ఈవెన్ నాకైనా సరే, రేపు మీరు నేర్చుకున్న మీకైనా సరే స్టార్టింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతాయి. వాటిని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అవి మిస్టేక్స్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అంతేగాని స్టార్టింగ్లోనే మిస్టేక్స్ రాగానే నేను ఇంకా టైలరింగ్ చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మరి కంప్లీట్గా వర్క్ నేర్చుకున్నాము, టైలరింగ్ వచ్చేసింది అన్న తర్వాత మరి ఎవరు ఫస్ట్ స్టిచ్ చేయాలంటే మనవి మనం స్టిచ్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్స్ అదే. బయట వాళ్ళు స్టిచ్ చేస్తారే తప్పితే మన వరకు స్టిచ్ చేసుకొని మనం వేసుకుని చూస్తే కదా ఒక నమ్మకం మన మీద కంప్లీట్గా వచ్చాక అప్పుడు బయట వాళ్ళవి స్టిచ్ చేయాలి. స్టార్టింగ్లో బయట వాళ్ళవి స్టిచ్ చేసేటప్పుడు అందరిలాగానే మనం కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోకూడదు. వాళ్ళకన్నా కూడా మనం కొంచెం అమౌంట్ తగ్గించి తీసుకుంటే మన వర్క్ తెలుసుకున్నాక తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం అమౌంట్ పెంచినా కూడా మన వర్క్ నచ్చింది, వాళ్ళకి అలవాటు అయిందంటే మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళరు. స్టార్టింగ్లో అయితే మన మీద మనకే ఒక డిసప్పాయింట్ అయితే వస్తుంది. ఇదేంటి, నేనేంటి 1 డేలో 1 బ్లౌజ్ స్టిచ్ చేయడం ఏంటి అని. స్టార్టింగ్లో ఎవరైనా సరే 1 డేలో 1 బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయగలరు. ఎందుకంటే మనకి ఇంకా అలవాటు అవ్వాలి. ఆ ఒక అలవాటు అయిన తర్వాత రోజుకి 4-5 బ్లౌజులు మీరే స్టిచ్ చేయగలరు. ఎవరైనా అంతే. ఆ పనిలో మన చెయ్యి బాగా నలగాలన్నమాట. అప్పుడు ఆ వర్క్ మీద మనకి ఒకటి తర్వాత ఒకటి ఏం చేయాలన్న ఆ ప్రాసెస్ అనేది మన మైండ్కి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పక్కర్లేదు, వరుసగా చాలా స్పీడ్గా మన వర్క్ అనేది అయిపోతుంది అనమాట. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఓపిక పట్టాల్సిందే. టైలరింగ్లో చాలా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మాత్రం నెక్స్ట్ డే మనం వర్క్ అస్సలు చేయలేము. మీలో ఎవరైనా ఇంటి దగ్గరే ఖాళీగా ఉండి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోమని సలహా అయితే నేను ఇస్తాను. చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది మాత్రం నేను
ప్రతి పిన్ టు పిన్ కూడా మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీలో ఎవరికైనా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏ సైజు వాళ్ళకి అని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా తీసి పెడతాను. ఈ వీడియో ఏంటంటే నేను చాలా స్పీడ్లో పెట్టడం వల్ల లెంత్ తక్కువైంది, కానీ నార్మల్గా మీకు వివరంగా చెప్పడానికైతే మాత్రం ఇదే కటింగ్ వీడియో నాకు హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. లేదు లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం లెంత్ తగ్గించి కొంచెం స్పీడ్గా చెప్పండి, మేము అర్థం చేసుకోగలమంటే స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్పీడ్గా చెప్తే అర్థం కాదు కాబట్టి కొంచెం స్లోగా చెప్పవలసి వస్తుంది, మీరే అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, చాలామందికి చదువు వస్తేనే టైలరింగ్ వస్తుంది, రాని వాళ్ళకి అసలు టైలరింగ్ అనేది రాదనేది చాలా పెద్ద అపోహ. చదువుకి అసలు టైలరింగ్కి సంబంధమే లేదండి. చాలా ఈజీగా చదువు రాని వాళ్ళు కూడా ఇప్పుడు టైలరింగ్ చాలా బాగా నేర్చుకునే వాళ్ళని నేను చాలా మందినే చూశాను. అసలు అలాంటి అపోహ అనేది పెట్టుకోకుండా, ఒకవేళ మీరు అస్సలు చదువుకోలేదు అనుకున్నా కూడా టైలరింగ్ స్టార్ట్ చేయండి. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత చిన్న మిషన్ తీసుకోవాలా పెద్ద మిషన్ తీసుకోవాలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను, నాకు తెలిసినంత వరకు. ఇంక ఈ టైలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలేమని చాలామంది భయపడుతుంటారు. అస్సలు అలా ఏం లేదండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ పెట్టుబడితోనే టైలరింగ్ స్టార్ట్ చేయొచ్చు. మనం ఏ వర్క్ చేయలేకపోతున్నామే అని అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ వర్క్ అయితే మాత్రం టైలరింగ్ అనే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండైనా వర్క్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు. చాలామందికి చిన్నపిల్లలు ఉండడం వల్ల బయటకు వెళ్ళి వర్క్ చేయలేరు. వాళ్ళకైతే చాలా బాగా టైలరింగ్ వర్క్ అయితే యూజ్ అవుతుంది. ఈ టైలరింగ్లో ఏంటంటే ఎప్పుడు ఏదో కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. కొంతమంది నేర్చుకుంటారు కానీ బయట వాళ్ళు స్టిచ్ చేయరు, వాళ్ళ వరకు అయితే మాత్రం స్టిచ్ చేసుకోగలరు. అది కూడా ఒక ప్లస్ పాయింటే కదా. బయటకి ఇచ్చి అమౌంట్ చాలా అవుతుంది కాబట్టి మనకి చాలా డబ్బులు అయితే మిగిల్చుకోగలం. అలా కూడా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ మీకు ఒక డౌట్ వచ్చిందని అనుకుంటున్నాను, అసలు బ్లౌజ్ కొలతలు తీయకుండా ఎలా కట్ చేస్తున్నానని. ఇది వరకు నా షార్ట్ వీడియోలో మీరు చూస్తుంటే హైదరాబాద్ నుంచి 14 బ్లౌజులు వచ్చాయి, స్టిచ్ చేయాలి 1 వీక్లో అని చెప్పాను. అప్పుడు నేను కొంచెం అర్జెంటుగా బ్లౌజులు ఉండడం వల్ల ఒక 11 బ్లౌజులు మాత్రమే వాళ్ళకి ఇచ్చాను. ఒక 3 బ్లౌజెస్ మాత్రం ఇవ్వలేకపోయాను. ఆ బ్లౌజెస్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వైజాగ్ వస్తారు, అప్పుడు కుట్టించుకొని పట్టుకొని వెళ్ళిపోతారు నా దగ్గర. అప్పుడు నేను ఇవ్వలేకపోయాను కదా, కానీ కొల బ్లౌజ్ మాత్రం పట్టుకెళ్ళిపోయారు. నేను కొలతలు తీసేసుకున్నాను ఆ బ్లౌజ్ ప్రకారం. ఇప్పుడు చాలా సింపుల్గా ఆ కొలతలు ఉన్నాయి కదా, ఆ కొలతల ప్రకారం కట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇలా కొలతలు మీరు రాసుకోవాలి, ఒక దగ్గర పెట్టుకోవాలి, ఎలా అని ఇంత ఈజీగా ఎలా కట్ చేసుకోవాలని మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్పండి. ఈ కొలతలు ఎలా కొల బ్లౌజ్ ప్రకారం రాసుకోవాలి, వాటి ప్రకారం ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ విధంగా కనుక ఒక్కసారి మన బ్లౌజ్ ప్రకారం కొల బ్లౌజ్ ప్రకారం ఒక్కసారి కొలతలు రాసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా 5 నిమిషాల్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా కొలతలు రాసి పెట్టుకుని ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే అస్తమానం కొల బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే పని ఉండదన్నమాట. చాలా ఈజీగా చాలా తొందరగా కూడా కటింగ్ అయిపోయింది. నాకు ఈ విధానం కూడా చాలా బాగా నచ్చింది. నాలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నా దగ్గరికి వచ్చిన కస్టమర్లను ఎప్పుడు 10 సార్లు తిప్పించుకోను. ఒక డేట్కి కరెక్ట్గా ఇస్తానని చెప్పానంటే మాత్రం ఆ డేట్కి ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన బెస్ట్ హ్యాబిట్. మన మీద కస్టమర్లకి ఒక నమ్మకం రావాలంటే ఈ క్వాలిటీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది టైలర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఇదే. అస్తమాను 10 సార్లు తిప్పించుకొని వాళ్ళు విసుగెత్తించి నెక్స్ట్ టైం మరి ఇంకా రాకుండా చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ టైం నా నుంచి మీకు ఏ వీడియోలు రావాలని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే ఆ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అయ్యింది, హెల్ప్ అయ్యింది అని అనుకుంటే, మోటివేషన్గా ఫీల్ అయ్యారని అనుకుంటే మాత్రం లైక్ చేసి, మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్. Sitting in the basement apartment I rented with you, remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden, sad
ఈ విధంగా కనుక కొల బ్లౌజ్తో ఒక్కసారి కట్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ కొలతల ప్రకారం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.